హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి IIITకి అయితే అప్లై చేసుకోవడానికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ద రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్. సో ఇది వచ్చేసరికి ఏపీ IIIT అడ్మిషన్ ఫర్ 2025 అండ్ 2026 సంవత్సరం అండి. సో ఇది వచ్చేసరికి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అండి. సో ఇదేంటంటే 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి మొత్తం 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయి, IIIT క్యాంపస్. సో అవి ఏపీలో వచ్చేసరికి నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం అండ్ ఒంగోలు లొకేషన్. ఈ 4 లొకేషన్లో అయితే IIIT సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఓపెన్ అయింది వచ్చేసి కూడా IIIT ఈ 4 లొకేషన్స్ నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం అండ్ ఒంగోలు. సో ఈ ఇడుపులపాయ అనేది ఎక్కడంటే వేంపల్లి దగ్గర, కడప డిస్టిక్ అండి. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 27వ తేదీ స్టార్ట్ అయ్యి మే 20వ తేదీకి అయితే అప్లికేషన్ అనేది అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఇదేంటంటే ఆన్లైన్ సెంటర్స్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో కొందరికి స్పెషల్ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా, PH, CAP, NCC, స్పోర్ట్స్ కేటగిరీ, భారత్ స్కౌట్స్ అని ఇట్లా ఉంటాయి కదా. సో ఆ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నూజివీడు క్యాంపస్లో అయితే జరుగుతుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే జూన్ 2025 అయితే మనకైతే డిక్లేర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు షెడ్యూల్ ప్రకారము. అండ్ క్లాసెస్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆగస్టు, అంటే మొదటి వారం ఆగస్టులో అయితే మనకైతే అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆగస్ట్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్షన్ లిస్టు, కౌన్సిలింగ్ డేట్స్, ఏదైనా డీటెయిల్స్, ఎలా అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ వచ్చేసరికి www.rgukt.in అనే వెబ్సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ చేయండి, అట్లీస్ట్ కొంతమందికి అయితే యూజ్ఫుల్ అవుతుంది గాయస్. సో నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి సో ఈ IIIT అడ్మిషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 27వ తేదీ ఏప్రిల్ 10 గంటలకైతే స్టార్ట్ అవుతాయి. అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 20వ తేదీ మే సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకోవడానికైతే టైం అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ పేజ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అసైన్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ అంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేది దాని డీటెయిల్స్ అయితే జూలై లేదా ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతాయని అయితే చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేసరికి IIITలో లాస్ట్ ఇయర్ అయితే మొత్తం 42,773 మంది అయితే అప్లై చేశారంట. అంటే 2024, 2025 సంవత్సరానికి మొత్తం అప్లై చేసింది వచ్చేసరికి 42,770 మంది అయితే అప్లై చేస్తే సో 4 IIITలు కలిపి 4,400 సీట్లు అయితే తీసుకున్నాయంట. సో 4,400 మందిని అయితే తీసుకున్నట్లనే అయితే చెప్తున్నారు ఈ 4 IIIT కాలేజెస్ అయితే. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఏంటి అప్లికేషన్ ఫీజు విషయాలు అయితే చూద్దాము. క్యాండిడేట్ అయితే షుడ్ అప్లై ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాలి. ఇందాకైతే మనం చెప్పుకున్నాం కదా, www.rgukt.in/AP అనే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అయితే మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే
పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో పేమెంట్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 150 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకైతే ఏదైతే సాఫ్ట్ కాపీస్ ఉంటాయో అంటే సర్టిఫికేట్స్, సో అవన్నీ మనమైతే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ నుంచి మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే టీసీ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, సో ఇలా కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైనా కానీ ఒక క్యాండిడేటు ఎక్కువ అంటే ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేశాడంటేనా ఏదైతే లేటెస్ట్గా అప్లోడ్ చేసి ఉంటాడో దాన్ని అయితే కన్సిడర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఒకతను 2-3 ప్రాసెస్ చేస్తారు కొందరు. సో అలా చేసినప్పుడు ఏంటంటే లాస్ట్ లేటెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కన్సిడర్ చేస్తామని అయితే చెప్తున్నారు సెలక్షన్ టైంలో. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఏదైనా కానీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వకపోయి ఏమన్నా ప్రాబ్లం అయితే వాళ్ళైతే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకైతే సంబంధం లేదని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా కానీ అప్లై చేసేటప్పుడు అయితే కొంచెం బీ కేర్ఫుల్గా అయితే అప్లై చేయండి గైస్. సో నెక్స్ట్ బీటెక్లో మనము అడ్మిషన్ జాయిన్ అవుతున్నాం కదా, సో అందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అయితే మనమైతే ఇప్పుడు చూద్దాము. సో 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ డివైడెడ్ ఇన్ 2 categories, అంటే 2 categories అయితే వీటిని డివైడ్ చేశారంట. ఫస్ట్ వచ్చేసరికి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంట, ఇది వచ్చేసరికి 2 సంవత్సరాలు. సో ఇది వచ్చేసరికి ఎంపీసీ కోర్స్ కింద అయితే ఆఫర్ చేస్తారంట. ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో అవి సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇంకొచ్చేసరికి తెలుగు లేదా సాంస్క్రిట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంట. సో ఈ సాంస్క్రిట్ అనేది ఏంటంటే తెలుగు కాదండి. సో అది వచ్చేసరికి స్టూడెంట్స్ దోస్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ద సెకండ్ లాంగ్వేజ్ యాజ్ అ తెలుగు. సో ఏంటంటే తెలుగు అనేది డిఫరెంట్ అండి, సాంస్క్రిట్ అనేది డిఫరెంట్. సో ఒకవేళ మీకు ఎవరికైనా కానీ ఐడియా లేకపోతేనా మీరు బ్రదర్స్ని కానీ మీ సిస్టర్స్ని కానీ అడిగి తెలుసుకోండి స్టడీస్ అయిన వాళ్ళు. ఒకవేళ అలాగని లేరంటే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి, నేనైతే డిఫరెన్స్ ఏంటనేది అయితే నేను ఒక వీడియో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో సాంస్క్రిట్ వేరు, తెలుగు వేరండి, మళ్ళీ చెప్తున్నాను. పొరపాటున ఒకవేళ వాడు ఏమంటే సాంస్క్రిట్లో ఏంటంటే కొంచెం బెటర్ మార్క్స్ వస్తాయండి. మనం చదివే విధానం ఏంటంటే సాంస్క్రిట్ లైక్ హిందీ ప్లస్ తెలుగు ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకో సెకండ్కు వచ్చేసరికి బీటెక్ 4 years కోర్స్ ఉంటుంది. సో అవి వచ్చేసరికి స్ట్రీమ్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండి, నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఇవి వచ్చేసరికి కోర్సెస్ మొత్తం మనకు 6 years ఉంటుంది కదా. ఈ 6 yearsలో ఫస్ట్ 2 years ఏంటి అనేది అయితే చూసాము. నెక్స్ట్ 4 years ఏముంటాయి, ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే చూసాము. సో వీడియో అయితే క్లారిటీగా చెప్తున్నాను. మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం చూడండి. ఏంటంటే మనకు ఈ కోర్స్ అనేది 6 years ఉంటుంది కదా. ఫస్ట్ 2 yearsలో ఎంపీసీ కోర్స్ కిందకి, నెక్స్ట్ బీటెక్ కోర్స్ కిందకి 4 years ఉండి ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయని అయితే చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ ఆర్జీ యూకేటీ IIIT బీటెక్ అడ్మిషన్ విషయానికి వచ్చేసరికి సో క్యాండిడేట్ ఎవరైతే హయ్యర్ స్కోర్ చేసి ఉంటారో ఎస్ఎస్సిలో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఎవరైతే మోర్ దెన్ 18 years ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ వచ్చేసరికి 31st December నాటికి మనకైతే 18 years లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ రిజర్వేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అయితే 21 years వరకు అయితే ఉన్నదండి.
ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. సో వాళ్ళకైతే రిజర్వ్డ్ సీట్స్ అయితే అండ్ పర్ఫార్మెన్స్ మీద క్యాండిడేట్స్ని అయితే ఎగ్జామినేషన్స్ జీపీఏ ద్వారా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో దానికంటూ కొన్ని ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఎనీ అదర్ ఈక్వాలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అది ఏపీ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ లేదా సిబిఎస్సి లేదా ఐసిఎస్సి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ని అయితే 2025 కింద ఫస్ట్ అటెంప్ట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సో వాళ్ళను కూడా అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు అడ్మిషన్ కోసము. ఏంటంటే క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ కానీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అయితే సో వాళ్ళు అప్లై చేసేటప్పుడు లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ఉంటుంది కదా, దాన్ని అయితే చూసి సెలెక్ట్ చేయాలని అయితే చెప్తున్నారు. యాజ్ పర్ రెగ్యులేషన్ అడ్మిషన్ వచ్చేసరికి 1974 యాజ్ సబ్సిక్వెంట్లీ అబెండ్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో క్యాండిడేట్ అనే అతను మోర్ దెన్ 18 years అయితే ఉండకూడదు. అది ఎప్పుడుకి వచ్చేసరికి 31st December 2024 అయితే మన వాళ్ళు అయితే 18 years అబోవ్ అయితే అయ్యి ఉండకూడదు. ఇంకా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 years అండి. సో ఏజ్ లిమిట్ అనేది ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ కింద అంటే ఏజ్ రిలాక్సేషన్ కింద ఇచ్చి వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 21 years అండి. సో నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్ అయితే చూద్దాము. ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ మనకు ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకైతే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్డ్ చేసుకొని మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకేంటంటే ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ వైజ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే టోటల్ 85% ఆఫ్ టోటల్ సీట్స్ని అయితే రిజర్వ్డ్ యాజ్ ద లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 15% సీట్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీట్స్ అనేది బోత్ స్టేట్స్ అండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే మెరిట్ బేస్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 371 ఆర్టికల్ డి ఈజ్ కాన్సోనెన్సీ టు సెక్షన్ 75 కింద. సో ఏపీ రికగ్నైజ్డ్ యాక్ట్ 2014 కింద అయితే మనకైతే సీట్స్ అలాట్మెంట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ మెథడ్ అయితే చూద్దాము. ఎవరైతే అడ్మిషన్ 2 years పియూసీ అండ్ 4 years బీటెక్ ప్రోగ్రామ్ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే మార్క్స్ బేస్డ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ ఎగ్జామ్ మీద అయితే దాని మీద అయితే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము. సో మనమైతే అప్లై చేయాలి. ఈ అప్లై చేసిన తర్వాత ఏంటంటే మనమైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. www.rgukTN.ac.in లేదా www.admissions.rgukTN.ac.in అనే వెబ్సైట్లో అయితే మనమైతే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చెక్ చేసుకున్నప్పుడు మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సెలక్షన్కి సంబంధించి. సో అప్పుడు ఏంటంటే మనమైతే మన యొక్క సర్టిఫికేషన్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈమెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే మనకు ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది అప్లికేషన్కి. సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క ఈమెయిల్ ఐడిని మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకైతే ఏమైనా కానీ అప్డేట్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 200 రూపాయలు అండి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 150 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అడిషనల్ అమౌంట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చేసరికి ఆన్లైన్ సెంటర్ వాళ్ళు అయితే 25 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ IIIT బీటెక్ యాన్యువల్ ఫీజు అనేది అయితే ఎంత ఉంటుంది ఏమనేది అయితే చూద్దాము. సో ట్యూషన్ ఫీజు ఫర్ ద క్యాండిడేట్స్ ఎవరైతే చదువుతుంటారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి
పర్ యానంకి వచ్చేసరికి 45,000 అయితే ఉంటుంది. అండ్ పియూసీ ప్రోగ్రామ్ వాళ్ళకైతే పర్ యానంకి వచ్చేసరికి 50,000 అయితే అమౌంట్ అయితే ఉంటుంది, అంటే 50,000 అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజు మనకైతే ట్యూషన్ ఫీజు అనేది అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళకైతే విద్యా దీవెన కింద అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎగ్జామ్టెడ్ అంట ట్యూషన్ ఫీజు అనేది. అది ఎందుకంటే వాళ్ళకైతే మనకు విద్యా దీవెన కింద అయితే అమౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో అదేంటంటే ఎవరైతే ఆ విద్యా దీవెన అనేది ఎలా అంటే మన యొక్క ఎవరికైతే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 2.5 lakh కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఈ విద్యా దీవెన అనేది వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ ట్యూషన్ ఫీజు అనేది అయితే ఉండదు. అంటే ఒక సంవత్సరానికి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 45,000, ఇంకా ఎవరైతే పియూసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 50,000 అని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అండ్ తెలంగాణ స్టేట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు ఒక సంవత్సరానికి 45,000 అని చెప్పారు. అండ్ బీటెక్ పియూసీ ప్రోగ్రామ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే 50,000 అమౌంట్ అయితే పర్ యానంకి అని చెప్పారు, అంటే ఒక సంవత్సరానికి 50,000 అని చెప్పారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకైతే విద్యా దీవెన కింద ఏంటంటే వాళ్ళకైతే ఈ ట్యూషన్ ఫీజు అనేది అయితే ఉండదని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ కాకుండా ఉంటారో స్టూడెంట్స్ విద్యా దీవెనకు, సో వాళ్ళైతే యూనివర్సిటీ ఇచ్చినటువంటి టైంలోపు అయితే వాళ్ళైతే అమౌంట్ అనేది అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది కాలేజీకి డైరెక్ట్గా. సో ఎవరైతే రియంబర్స్మెంట్ అనేది వస్తుందో వాళ్ళైతే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇదేంటంటే విత్ ఇన్ 1 week డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ రియంబర్స్మెంట్. సో ఆ టైం ఇచ్చిన టైంలోపు అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకేంటంటే మనం ఏదైనా మెస్ ఛార్జ్ మనం ఉంటాం కదా, అంటే హాస్టల్లో ఉంటాం కదా. సో దానికైతే మనం ఏంటంటే 2,500 నుంచి 3,000 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వసతి దీవెనకి వాళ్ళకునైతే బ్యాలెన్స్ అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే కొంచెం అమౌంట్ అయితే పడుతుంది గవర్నమెంట్ నుంచి, ఇంకా కొంచెం అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కదా, ఆ అమౌంట్ అయితే మనం పే చేయాలని అయితే చెప్తున్నారు. అంటే రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళైతే పర్ మంత్ వచ్చేసరికి 2,500 నుంచి 3,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకేంటంటే వచ్చే వసతి దీవెనతో పాటు ఈ ఎక్స్ట్రా పేమెంట్ అంటే కొంచెం ఎక్స్ట్రా కట్టాల్సింది ఉంటుంది మనము. సో అమౌంట్ అయితే కట్టాలని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది 1,000 రూపాయలు అయితే. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 500 రూపాయలు అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 1,200 రూపాయలు అయితే గ్రూప్ ఇన్సూరెన్స్ అని అయితే ఉంటుంది. సో అదేంటంటే యూనివర్సిటీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏజెన్సీకి అయితే మనమైతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 1,000 రూపాయలు అయితే రిఫండబుల్ కాషన్ అయితే డిపాజిట్, అంటే 1,000 రూపాయలు అయితే మనకు రిటర్న్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ హాస్టల్ మెయింటెనెన్స్కి ఛార్జెస్ వచ్చేసరికి 1,000 రూపాయలు అండి. అండ్ దట్స్ టోటల్ వచ్చేసరికి అమౌంట్ వచ్చేసరికి 4,200 రూపాయలు అండి. ఏంటంటే మనకు హాస్టల్ ఫీజు అనేది అంతా 3,000 ప్లస్ అడ్మిషన్ ఫీజు వచ్చేసరికి 1,000 రూపాయలు కట్టాలి. 4,000 ప్లస్ ఏంటంటే ఇన్సూరెన్స్ యూనివర్సిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ వాళ్ళకైతే 1,200 కట్టాలి. దాంట్లో నుంచి 1,000 రూపాయలు అయితే రిటర్న్ వస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒక 200, మొత్తం 4,200 అయితే మనమైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 3,700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండి. సో ఇది అర్థమవుతుంది అనుకుంటున్న వీడియో ఏంటంటే ఈ వీడియో చూడంగా మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఐఐటి ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఆ నుంచి హాస్టల్ ఫీజు విషయాలు ఏంటి అనేది అయితే ఫుల్ ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. దీని మీద కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఎలా అప్లై చేయాలి, ఇంకా ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎలా అప్లై చేయాలి ఏంటి. సో ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాలి. మనకైతే ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి, మీ సేవ ఉన్నాయి, ఆ నుంచి సచివాలయమ్స్ ఉన్నాయి. సచివాలయంలో అయితే మ్యాక్సిమం చేయరు అనుకుంటా, నాకు తెలిసి మీరు ఆన్లైన్ సెంటర్స్లోనే చేయడం అయితే బెటరు. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి అక్కడి నుంచి మీరైనా అప్లై చేసుకోవచ్చు మొబైల్ ద్వారా. సో ఎవరైనా కానీ అలా మొబైల్ ద్వారా కూడా కావాలంటే కామెంట్ చేయండి, ఒకసారి మనమైతే మొబైల్ ద్వారా వీడియో చేయడానికైతే ట్రై చేద్దాము.
ఇది అండి. సో ఓపెన్ అయినటువంటి త్రిబుల్ ఐటీ అడ్మిషన్ క్యాంపసెస్. సో లొకేషన్స్ నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం అండ్ ఇడుపులపాయ. సో ఇది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.